ఎస్పీ చౌదరి స్పీకింగ్. ఇన్స్పెక్టర్ రవికుమార్, గోడౌన్ విషయం తెలిసిందా? ఎక్కడ? వెరీ గుడ్. మీరు అక్కడే ఉండి రహస్యంగా కనిపెడుతూ ఉండండి. నేను మా బలగంతో వెంటనే బయలుదేరొస్తాను. ఓకే. ఆగో ఆగో. మిస్టర్, ఒక తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరొక దారుణమైన తప్పు చేశాం. యు ఆర్ అండర్ అరెస్ట్. గొడవల మీద పోలీసులు రైడ్ చేశారు. చిన్నబాబు తప్పించుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ షూట్ చేశాడు. ఆ కానిస్టేబుల్ అక్కడనే చనిపోయారు. ఎస్పీ చౌదరి గారు స్వయంగా చిన్నబాబుని అరెస్ట్ చేశారు. డాడీ, వెయిట్ వెయిట్, ఈ విషయం నాకు వదిలేయండి. ఏమిటి? ఏమిటండి చౌదరి గారు అంత అమాయకంగా మాట్లాడుతున్నారు? డబ్బు, ఈ లోకంలో దేన్నైనా కొనడానికి ఉపయోగపడే డబ్బు. తెలుసు, కానీ నేను తెలుసుకోవాలనుకునేది దీన్ని ఎందుకు తీసుకొచ్చారని. తమకు కానుకగా ఇద్దామని. కానుక ఇవ్వడానికి కారణం? తమ నుంచి ఒక చిన్న సహాయం కావాలని. నీ కొడుకు నాగరాజుని రక్షించడమేగా? అవును. అప్పుడు దీన్ని కానుకనరు, లంచం అంటారు. ఏ పేరుతో పిలిచినా దాని విలువ మారదు, ఉపయోగం తగ్గదు. నా కొడుకు నేరం చేయటం మీరు కళ్ళారా చూశారు, పట్టుకున్నారు. మనిషిన తర్వాత ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు. పరాయ వాళ్ళనైతే శిక్షించాల్సిందే. మనలో మనం సర్దుకుపోవాలి. వాడు నేరం చేయడం మీరు చూడలేదని చెబితే వాడు కటకటాల నుండి బయటపడతాడు. తండ్రిగా నా కొడుకును కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అందుకు ప్రతిఫలంగా ఈ కానుక అందుకోమంటున్నాను. మిస్టర్ కైలాసం, ఇది దేన్నైనా కొనుక్కోవడానికి పనికొచ్చే డబ్బు అని ఇందాకన్నావు. కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయని నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ చౌదరిని, ఇతను నమ్ముకున్న ధర్మాన్ని, వృత్తికి కట్టుబడ్డ ఇతని వ్యక్తిత్వాన్ని ఎన్ని కోట్లిచ్చినా కొనలేదు. మీరనేదేమిటి? పోలీస్ ఆఫీసర్ గా నేను పట్టుకున్న దోషికి శిక్ష పడేట్టు చేయడం నా ధర్మం. నేను చేసి తీరుతాను. అయితే నా కొడుకును శిక్షిస్తారా? నేరం చేసిన వాడు నీ కొడుకే కాదు, నా కొడుకైనా సరే చట్టానికి అప్పగిస్తాను, శిక్ష పడేట్టు చేస్తాను. ప్లీజ్ గెట్ అవుట్. చౌదరి, నా కొడుకు యావజ్జీవ ఖైదు శిక్ష వేయించావు. ఇక నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాను. అడవి జంతువు కూడా తన బిడ్డని చంపిన మనిషిని వదిలిపెట్టదు. అలాగే ఇక నిన్ను నేను వదిలిపెట్టను. మీరు ఊనండి బాస్. ఏదో ఒక యాక్సిడెంట్ సృష్టించి ఆ చౌదరి ప్రాణాలు తీస్తాను. డాడీ, నువ్వు సరే అను. క్షణాల మీద ఆ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను. రే, అనుభవం మీద చెబుతున్నాను. పగబట్టిన పాము కాటేసి చంపుతుంది. అలాగే పాము లాంటి మనిషి పగబడితే అదును చూసి చంపాలి. అవే రాజకీయాలు, అవే తెలివితేటలు. ఇప్పుడు చౌదరిని మనం ఏమైనా చేశామంటే దానికి మనమే కారణమని మనల్ని కటకటాల వెనక్కు పంపుతారు. అయితే అంతవరకు చేతులు కట్టుకుని లోన కూర్చోవాలా? కాదు, కొన్ని విషయాలు మనిషిని మెల్లమెల్లగా చంపుతాయి. అలాగే చౌదరి కుటుంబాన్ని మెల్లమెల్లగా నాశనం చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు బాస్? చౌదరికి 2 కొడుకులున్నారు. వాళ్ళు రామలక్ష్మణులని, లవకుశులని, జయవిజయులని మురిసిపోతున్నాడు. ఆ కొడుకుల్ని వాడికి కాకుండా దూరం చెయ్యాలి. నూరేళ్లు చల్లగా వర్తిల్లు బాబు. అవును, ఈ రోజు రాజా పుట్టినరోజు కదా, కనపడ్డే? హలో రాజా, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థాంక్స్. ఇద్దరన్నయ్యలకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మై డియర్ స్వీట్ సిస్టర్. థ్యాంక్ యూ. రాజా, 1000 ఏళ్ళు సుఖంగా వర్తిల్లు బాబు. మై గాడ్, 1000 ఏళ్ళ? 1000 ఏళ్ళు ఎందుకు? మా కాకి కలకాలం బ్రతికినట్టు రాజాలాగా దర్జాగా 100 ఏళ్ళు బ్రతికి చచ్చిపోతాను అంతే. రైట్ రా. ఏంటి ఇవాళ నీ పుట్టినరోజుగా? నాలాగా దర్జాగా ఉండాలి కానీ ఇదేంట్రా లూజు లూజు లాల్చీలు, లూజు లూజు పైజమా, లంగడాల లింగలింగ మధ్యరా. చేని మోని చీని చాలా అసహ్యంగా ఉన్నాయి. అబ్బాయి అసహ్యంగా ఉన్నారని అనకూడదు, అందంగా ఉన్నారని అనాలి. ఎందుకంటే వీళ్ళు మనలాంటి యంగ్ బాయ్స్ అందరికి ఇన్స్పిరేషన్. వీళ్ళందరిని మనం ఆరాధించాలి, వీళ్ళ కృషి మనం అభినందించాలి. ఓకే, దట్స్ రైట్. ఈ సూట్ నువ్వు వేసుకుంటున్నావు, నాతో పాటు క్లబ్కి వస్తున్నావు. క్లబ్కా? ఎస్, క్లబ్కి.
లెట్ us డాన్స్. నమస్కారం తల్లి, నాకు డాన్స్ చూపించరావు ప్లీజ్, నన్ను వదిలిపెట్టు. హలో మిస్టర్, బర్త్డే మీదే అనుకుంటాను. అవునండి. దెన్ వై డోంట్ యూ డాన్స్ విత్ దెమ్? నాకు రాదండి. అయితే ఈ డ్రింక్ తీసుకోండి. నాకు అలవాట్లేదండి. ఈ వయసులో ఆడపిల్లకి ఆల్కహాల్ కి దూరంగా ఉంటుంది చాలా పొరపాటు బ్రదర్. కమాన్ హ్యావ్ ఇట్ మై బాయ్. వద్దండి వద్దండి. కమాన్ వద్దండి. సారీ సారీ సారీ. పర్వాలేదండి, కొత్త పర్వాలేదు. డ్రెస్ స్పాయిల్ అయిపోయింది. పర్వాలేదండి. బాత్రూమ్ ఎక్కడండి? బాత్రూమ్ అక్కడుంది, క్లీన్ చేసుకొస్తానండి. క్లీన్ చేసుకోండి. ఏమిటి బ్రదర్, మనసు చెదిరినట్టుగా ఉంది ముఖం చూస్తే? అబ్బే ఏం లేదండి, దాహం వేస్తుంది, దాహం. తీరుతుంది బ్రదర్, దారుండాలే గాని ఏ దాహమైనా తీరుతుంది. ముందుది పుచ్చుకో, కొంత దాహం తీరుతుంది. ఏంట్రా బ్రదరు, కొత్త పిచ్చగాడు పొద్దరగడన్నట్టు ఒగ్గినడు మంది వేసుకున్నావా లేదు, పాయికప్పు దాకా కైపెక్కింది నీకు. ఈ మందుకి అసలు మంది ఏదో మాకు తెలుసు. ఒక చుక్క మజ్జిగ పోసుకున్నట్టు మొత్తం జారిపోతుందా, తీసుకొస్తానండు. ఏంటమ్మా నువ్వు ఇంకా నిద్రపోవాలా? లేదురా, అడ్డదారులు పట్టే బిడ్డల గురించి ఆలోచించే తల్లి కళ్ళకు నిద్ర పట్టదురా. అమ్మా నీకు కావాల్సిందేమిటో నేను తీసుకొస్తాను. మజ్జిగ కదమ్మా, కూర్చో. తీసుడు. రెండు గ్లాసులు తీసుడు, ఒకటి నాకు ఒకటి రాము. రాయ్ రాము, అమ్మ తెచ్చిన మజ్జిగ తాగితే మందు శాంతం దిగిపోతుంది, శాంతం దిగిపోతుంది మజ్జిగ. అమ్మా ఇది మీకు ఇవ్వాలనే మేలుకొనున్నాను రా. అమ్మా తాగండ్రా. అమ్మా అమ్మనేరా, పసితనంలో ఆకలని ఏడిస్తే పాలిచ్చాను. ఆ వయసు దాటిపోయింది, అప్పటి మనుషులు మారిపోయారు. ఇప్పుడు మీకు కావలసింది ఇది అని అర్థమైంది, అందుకే ఇస్తున్నాను, తాగరా. అమ్మా అలా మాట్లాడకమ్మా, అలా మాట్లాడకమ్మా. తప్పే ఉందిరా, నువ్వు వాడు తాగి తూలుతూ రోడ్డు మీద పడిపోతే ఫలానా వాళ్ళ పిల్లలని నలుగురు నవ్వుతారు. పెద్దలు దారిలో పెట్టలేకపోయారని మమ్మల్ని నానా మాటలు అంటారు. ఆ గతి మాకు పట్టకూడదని, ఆ కర్మ మాకు రాకూడదని నేనే ఇస్తున్నాను, తీసుకోరా. ఇంట్లోనే కూర్చొని ఎంత తాగినా, ఒళ్ళు తెలియక మీరు పడిపోయినా, కన్న తల్లిని కనుక మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటాను రా. నలుగురిలో నవ్వులు పాలై పరువు మర్యాదలు వీధి పాలవడం కంటే మీరు మా కళ్ళ ముందే మన ఇంట్లోనే చెడిపోవడం ఎంతో మంచిదిరా. అందుకేరా ఏనాడు ఏ తల్లి ఇవ్వని విధంగా పాలిచ్చిన నేనే విషం ఇస్తున్నాను, తాగరా, తీసుకోరా. నాకు అర్థమైందమ్మా, నీ మనసులో మండే మంట, నీ గుండెలో రగిలే ఆవేదన నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. వయసులో ఉన్న కొడుకు తాగి తన్నాలాడి చెడిపోతుంటే కళ్ళారా చూసిన కన్న తల్లి ఎంత బాధపడుతుందో నాకు ఇప్పుడే అర్థమైందమ్మా, నాకు ఇప్పుడే అర్థమైంది. అమృతాన్ని అందించి అమ్మవు, విషయం లాంటి బ్రాండీ నాకు ఇస్తున్నావంటే నువ్వు ఎంత కృంగిపోతున్నావో నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. అమ్మా ఇప్పటికైనా నేను మారకపోతే నేను మనిషిని కాదమ్మా, నేను మనిషినే కాదు. రాజా, నువ్వు చెప్పేది అవునమ్మా, నీ సాక్షిగా నా మనస్సాక్షిగా చెప్తున్నానమ్మా. ఇక నేను వీటిని ముట్టుకోను, ఈ జన్మలో మళ్ళీ వీటిని ముట్టుకోనమ్మా.